రైతులు ₹2 కూడా కొనుక్కోవటం లేదు అని వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడ పరిస్థితి వచ్చినా రోడ్ల వెంబడి తమ మామిడికాయల్ని పారేసి ఏడ్చుతూ వాళ్ల బాధల్ని వెతల్ని చెప్తూ ఉన్నా కూడా కనికరం లేనటువంటి ప్రభుత్వం. ₹2 కూడా అమ్మకానికి సిద్ధపడ్డా కూడా కొనుక్కోలేని పరిస్థితులలో పల్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి. పల్పు ఫ్యాక్టరీలు అలా ఉన్నప్పుడు మద్దతు ధరను మరింతగా పెంచాల్సినటువంటి బాధ్యత 4 నుంచి మరో ₹7-8 పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రైతును ఆదుకోవాలా అన్నటువంటి విషయం ఈ ప్రభుత్వానికి కించిత్తు కూడా లేకపోవడం చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఓ రైతుకు పూర్తి ఆపన్న హస్తంగా ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వారి హయాంలో ఏ రోజు కూడా రైతుల వెతలు ఇంత దారుణంగా లేవు. ఈ రోజున రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మిగతా మిర్చి, పొగాకు ఇలాంటి విషయాలలో కూడా ప్రభుత్వ వైపు నుంచి ఏ రకమైన సహకారం లేనందువలనే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ల బాధలంతా కూడా వాళ్లు వెళ్లగక్కటం జరిగింది. అంతకంటే ఎక్కువగా దాదాపు లక్షల హెక్టార్లలో ఈ రోజున మామిడి పండించినటువంటి రైతుకు తీరని అన్యాయం జరుగుతూ ఉంటే, లక్షలాది ఎకరాలలో ఉన్నటువంటి మామిడి పంట అంతా కూడా రోడ్ల పాలు, లేకపోతే కొయ్యటానికి కూడా భారమైపోయి కోసినా కూడా ఉపయోగం లేనంత పరిస్థితి రావటానికి కారణం ప్రభుత్వం.